కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహక ప్రాంతం ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారాయి. ప్రాజెక్టుల దగ్గర పర్యాటకుల సందడి కూడా భారీగా నెలకొంది. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి కారణంగా కూడా ఇంకా మరికొన్ని రోజులు కూడా ప్రధానంగా దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమ, తెలంగాణలో కూడా పలు చోట్ల పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అలాగే పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించకూడదని కూడా ఇప్పటికే హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం కానీ, చేపల వేటకు వెళ్లకూడదని కూడా వాతావరణ శాఖ తెలిపింది. లప్ప పట్టడం లాంటివి అసలు చేయకూడదు. అధికారులు పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ రోజు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్, పులిచింతల్లో నిండు కుండల్లా ప్రాజెక్టుల్లో వరద నీరు చేరి నిండు కుండలను తలపిస్తున్నాయి. అలాగే అత్యవసర సహాయం కోసం కూడా ఇప్పటికే వాతావరణ విపత్తుల శాఖ టోల్ ఫ్రీ నెంబర్లని ఏర్పాటు చేసింది సహాయక చర్యల కోసం. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 18 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.